గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ఈవేళ రైసు పీడిఎస్ రైస్ని పట్టుకున్నారు కదా. ఓన్లీ పీడిఎస్ రైసే కదా, మామూలు కూడా ఉంటుంది దాంట్లో. ఎందుకంటే మామూలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కానీ, కెన్యా కానీ, నైజీరియా కానీ ఎక్కువ ఆ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుద్ది. ఒరిజినల్గా ఇది 1994 నుంచి 2018 వరకు కూడా ఈ వ్యాపారం నడిచింది, నడలేదని కాదు. అప్పుడు కూడా ఈ మాఫియా అలాగే అద్భుతంగా రాణించారు. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడుండే ఎంపీ గారి ద్వారా కాకినాడ పోర్టు నడిచింది. తర్వాత డీజీపీ వీళ్ళందరూ ఉంటారు దీంట్లో. సెంట్రల్ గవర్నమెంట్తో ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇది అద్భుతంగా నడిచింది. కానీ 2014 మోడీ గారు ఉన్నప్పుడు కూడా అద్భుతంగా నడిచింది. ఎందుకంటే కాకినాడ పోర్టు బియ్యం ఎక్స్పోర్టు అద్భుతంగా నడిచింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బాగానే నడిచింది. ఇది మెయిన్ 2018 నుంచి 2021 వరకు 58 లక్షల మెట్రిక్ టన్నులు అవుతాయి పీడిఎస్ బియ్యం. 2021 నుంచి 2024 వరకు 1,34 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఎంత పెరిగిపోయిందో చూశారు కదా. దీనికి మెయిన్ ఏంటంటే మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ భద్రారెడ్డి గారు, ఆయన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సొంత బ్రదరు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అద్భుతంగా ఆయన ఎక్స్పోర్ట్ చేశారు. మెయిన్ రైసు ఎక్స్పోర్ట్ అంటే అది స్మగ్లింగ్, అంటే ఏ డ్రగ్స్ కాదు, ఏ గన్స్ కాదు. కానీ దాని గురించి పనామా షిప్ని పట్టుకుని ఆపడం అది కరెక్టే. కానీ ఏంటంటే రైసు అది పీడిఎస్ రైసా, మామూలు రైసా, లేదా రైతుల దగ్గర కొన్న రైసా అన్నది మనం చెప్పలేం కదా. ఒరిజినల్గా అక్కడ పట్టుకోవడం కన్నా ఎక్కడ జరుగుతుంది అంటే స్టాక్ పాయింట్ కూడా జరుగుతుంది ఇది ఎక్కువ. ఎందుకంటే స్టాక్ పాయింట్ కూడా ఒక రేషన్ డీలర్ వెళ్ళి ఒక 100 బస్తాలు తీసుకుని కాడ 30 బస్తాలే తీసుకుని 70 బస్తాలు అక్కడ ఉంచుతున్నాడు. ఎందుకంటే అక్కడ 70 బస్తాలు అక్కడ ఉంచడం వలన ఏం జరుగుతుందంటే ఆడు కూడా 30 బస్తాలు కావాల్సిన తీసుకుంటారు. అంత్యోదయ ఇలాంటి రేషన్ కార్డులు ఉన్నాయి కదా, 35 కేజీలు ఇచ్చి వాళ్ళందరూ తీసుకుంటారు. కానీ ఇంకో 70 కేజీలు ఉన్నాయి కదా, అవి తీసుకోరు. ఎందుకంటే అక్కడ వెంటనే రాళ్ళు పెట్టి వీళ్ళు తంబ వేసిన అక్కడ రాళ్ళు పెట్టి వాటి మీద 20 కేజీలు ఉన్నాయి అని ఓకే చేసి వెంటనే డబ్బు అక్కడే ఇచ్చేస్తారు. 10 నుంచి 15 నుంచి 20 ఆ రేంజ్లు ఇచ్చేస్తారు. మెయిన్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ కాడి నుంచి నైట్ బ్యాగులు మారిపోయి వేరే బ్యాగ్ అయ్యి మిల్లర్కి వెళ్ళిపోతాయి. మిల్లర్ నుంచి పాలిష్ చేసి కాకినాడ పోర్టుకి వెళ్తాయి. కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు కూడా అధికారులు ఆపే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఆపలేదు. మెయిన్ 2018 నుంచి 2021 వరకు 50 లక్షల టన్నులు రావడానికి గల కారణం ఏంటంటే అప్పుడు జిఎంఆర్ ఆధీనంలో ఉండేది. తర్వాత 2021-24 నుంచి దాకా ఇప్పుడు కూడా అరవింద్ ఆధీనంలో ఉంది. అంటే అరవింద్ ఎవరిది? జగన్ గారు బంధువైన విజయసాయి రెడ్డి గారు సొంత రిలేషన్స్ది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీంట్లో ఉంటాయి, ఏం డౌట్ ఏం లేదు. అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మెయిన్ ఆదాయం గోడౌన్స్లో డైరెక్ట్ మనోహర్ గారు పట్టుకున్నారు. అక్కడ స్టాక్ ఉంది అని పట్టుకున్నారు. జూలై నెలలో అంటే ఉంది అని పట్టుకున్నారు కదా. అది దీని గురించి పెద్ద ఆలోచించే విషయం లేదు. మెయిన్ రేషన్ బియ్యం అక్రమంగా తరలించింది మాత్రం స్టాక్ పాయింట్లలోనూ, నెక్స్ట్ ప్రజల దగ్గరే కొనుక్కుంటున్నారు. ప్రజలకు ఒరిజినల్గా తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్కి 43.5 పడుతుంది, కానీ మనం 20 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. అంటే ఎంత లాస్ మనకి? 23 రూపాయలు లాస్. గవర్నమెంట్ కూడా అలా అని డైరెక్ట్ మనీ ఇస్తాం మొదలెడితే కొన్ని ఫ్యామిలీలు ఆ బియ్యం తినే బతుకుతున్నాయి. 20% జనం దేశంలో ఆ బియ్యం తినే బతుకుతున్నాయి. అందుకని అది చేయట్లేదు. ఎందుకంటే అది చేయడం వలన ఆ మనీ తీసుకుని ఈ గవర్నమెంట్ ట్యాక్స్లు అవి కడేస్తారు. ఎందుకంటే వెంటనే 1వ తారీఖున వచ్చిన రేషన్ బియ్యం మనీ వస్తుందంటే సాయంత్రం మొత్తం ఒకడేస్తారు. అదే బియ్యం తీసుకెళ్తే బియ్యం ఇంటికి ఆడికి జాగ్రత్త పట్టుకెళ్తున్నారు వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ. అందుకు గవర్నమెంట్ ఆ పని చేయట్లేదు. కాబట్టి ఈ దళారీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ దళారీలు
గట్టిగా పట్టుకుని బియ్యాన్ని తీసుకుని ఎక్స్పోర్ట్ చేసి ఈ వరకు 3 దేశాలకు పంపించేవారు. నైజీరియా, సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఈ 3 దేశాలకు పంపించారు. కానీ ఇప్పుడు 13 దేశాలు పంపిస్తున్నారు, 21 నుంచి 24 దాకా. అంటే కాంబోడియా, ఈ దేశాలన్నింటిలో పంపింది. అంటే ఎక్స్పోర్ట్ బాగా పెంచారు ఇలా బాగా పెంచారు. ఎక్స్పోర్ట్ బాగా పెంచి జనాల దగ్గర తీసుకుని ఈ వరకు రేషన్ బియ్యం 12 రూపాయలు కొనేవారు, ఇప్పుడు 20 రూపాయల వరకు కొంటున్నారు.